సినిమా రంగంలో కొన్ని చిత్రాలు మొదలైనప్పుడే సంచలనం సృష్టిస్తాయి. కానీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏకంగా దశాబ్దాలు పడుతుంది. అలాంటి అరుదైన సినిమాలో ఒకటి కన్నడ మూవీ రక్త కాశ్మీర. 2007లో ప్రారంభమైన ఈ సినిమా 19 ఏళ్ల తర్వాత 2026లో విడుదలకు సిద్ధమవడం ఇప్పుడు షాక్గా మారింది. ఈ సినిమాలోని అసలు ఆశ్చర్యం ఏమిటంటే ఒక పాటలో ఏకంగా 14 మంది కన్నడ అగ్ర హీరోలు కలిసి కనిపించడం. అప్పట్లో ఇది ఇండస్ట్రీని షేక్ చేసిన మూమెంట్. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ హీరోలో పునీత్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ లాంటి ముగ్గురు దిగ్గజాలు ఇప్పుడు మన మధ్య లేరు. అంతేకాదు ఈ సినిమా విడుదలవుతున్న విషయం హీరో ఉపేంద్రకే తెలియదని టాక్. నటి రమ్య ఇండస్ట్రీకి దూరం కాగా నటుడు దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇదే కోవలోకి వచ్చే మరో సినిమా రజనీకాంత్ నటించిన బాలీవుడ్ మూవీ హమ్ మెయిన్ షాహెన్ షాకోన్. 1989లోనే షూటింగ్ పూర్తయినా ఇప్పుడు 4K వెర్షన్లో ప్రీ రిలీజ్కు రెడీ అవుతోంది. కానీ ఈ సినిమాకు పనిచేసిన అమరీష్ పూరి, జగదీప్, సరోజ్ ఖాన్ లాంటి లెజెండ్స్ ఇక లేరు. దశాబ్దాల తర్వాత అభిమాన నటులను వారి యవ్వనంలో మళ్లీ వెండితెరపై చూడటం సినిమా ప్రేమికులకు నిజంగా పండుగ లాంటి వార్తే.